జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు గవర్నర్ తమిళిసై. ప్రజలకు ముక్కోటి ఏకాదశి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు గవర్నర్ తమిళిసై. పివి 19వ వర్ధంతి సందర్భంగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి దేశ కీర్తిని పివి ప్రపంచానికి చాటారన్నారు సీఎం రేవంత్. పివి ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పివి కీర్తిని పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులు పివి ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. పివి మాగ్లోని పివి జ్ఞానభూమి ఆవరణలో పుష్పాంజలి, భజనలు, సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఢిల్లీలో నిర్వహించిన మాజీ ప్రధాని పివి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ పివి ఘాట్లో నివాళులర్పించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్. దేశానికి పివి సేవలు మరువలేనివని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది తెలంగాణలో ముగిసింది. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు రాష్ట్రపతి. ఎయిర్పోర్ట్లో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికారు. తన పర్యటనకు సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు రాష్ట్రపతి. గుంటూరులో నంది నాటకోత్సవాలను ప్రారంభించారు మంత్రి చెల్లిపోయిన వేణు. ఈ నెల 29 వరకు నంది నాటకోత్సవాలు కొనసాగుతాయి. తనకు నంది అవార్డుల్లో అన్యాయం జరిగిందంటూ నంది నాటకోత్సవాల్లో పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నంది అవార్డులు రావాల్సి ఉండగా ఒక్కటే వచ్చిందని, అది కూడా క్యాన్సిల్ అయిందన్నారు పోసాని. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది 29,156 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు యాన్యువల్ రిపోర్ట్ను విడుదల చేశారు సిపి అవినాష్ మహంతి. గత ఏడాది కంటే క్రైమ్ కాస్త తగ్గిందన్నారు. 277 డ్రగ్స్ కేసుల్లో 567 మందిని అరెస్ట్ చేశామన్నారు సిపి అవినాష్ మహంతి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు సిపి. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. కార్యక్రమ అమలుపై రేపు కలెక్టర్లతోటి సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరిగాయి. ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పార్లమెంట్లో 150 మంది ఎంపీల సస్పెన్షన్ సరికాదన్నారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 4 కరోనా కేసులు నమోదు కావడంతో 8కి చేరింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసింది. ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించాలంటున్నారు అధికారులు. కాకినాడ జీజీహెచ్లో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మైక్రోబయాలజీ స్టూడెంట్కి, మరో 2 మహిళలకు కరోనా నిర్ధారణ కావడంతో ప్రత్యేక వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ముక్కోటి ఉత్సవాలతో తిరుమల క్యూ లైన్స్ కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు క్యూ కొట్టారు ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టాలీవుడ్ ప్రముఖులు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో మంత్రులు, మాజీ మంత్రులు శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలలో మలయప్ప స్వామిగా స్వర్ణరథంపై ఊరేగారు శ్రీవారు. రథోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ప్రస్తుతం వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి తుమ్మల, విప్ ఐలయ్య. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శంషాబాద్ ముచ్చింతల్ సమతామూర్తి ప్రాంగణంలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిపారు. స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. చెన్నజీయర్ స్వామి ఉత్తర ద్వార తలుపులు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. హంసవాహన సేవతోటి భక్తులకు ముక్కోటి విశిష్టతను చెప్పారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్కు పాల్పడ్డ 81 మంది విద్యార్థినులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు అధికారులు. కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విద్యార్థినులపై వేటు పడింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేశారని తేలడంతో చర్యలు తీసుకున్నారు వర్సిటీ అధికారులు.
నంద్యాలలో వృద్ధురాలి హత్య కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసులు. ఈ హత్య దోపిడీ దొంగల పనా లేక తెలిసిన వ్యక్తులు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉదయం నుంచి ఒక బాలిక అదృశ్యమైంది. తన కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణానదిలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి మరియాదాసు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాద్రి రామయ్యకు ఓ దాత భారీ కానుక అందించారు. 45 లక్షల విలువ గల 109 బంగారు తులసి దళాల్ని కానుకగా ఇచ్చారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ శారద. కడప జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. గోపవరంలో పలు కంపెనీలను ప్రారంభించారు. కాసేపట్లో కడపలో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. జగన్ పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతోటి సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగొద్దన్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. క్షేత్రస్థాయి తనిఖీల తర్వాతే ఓట్ల జాబితా విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వ్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఉండవల్లిలో చంద్రబాబు నిర్వహిస్తోన్న చండీయాగం సుదర్శన నారసింహ హోమం 2వ రోజుకు చేరుకుంది. గుంటూరుకు చెందిన వేద పండితులు 40 మంది ఋత్వికులు ఆధ్వర్యంలో యాగం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు సీనియర్ ముఖ్య నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, ఇతర పదవుల కోసం సిఫారసులు సైతం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. అనంతపురం జిల్లా, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘాన్ని ఏపీకి చెందిన 13 జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. రైతులకు రుణాలు ఇవ్వడమే కాకుండా వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్, ఎరువులు, విత్తనాల అమ్మకంతో పాటు పలు రకాల వ్యాపారాలు చేస్తోన్న సుల్తానాబాద్ సొసైటీ అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉద్యాన యూనివర్సిటీ స్థలంపై ఆరోపణలు సరికాదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. 5 ఎకరాల అద్దె ఒప్పందంతో తమకు సంబంధం లేదన్నారు నిరంజన్ రెడ్డి. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన ఎన్ఆర్ఐ యశస్విని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ఆఫీసుకు తీసుకొచ్చారు. దీంతో సిఐడి ఆఫీస్ దగ్గర టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అక్రమ నిర్బంధాలతోటి ప్రజల గొంతు నొక్కే కుట్ర చేస్తున్నారన్నారు అచ్చెన్నాయుడు. మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పీవీ ఘాట్లో నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. భారత్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి. దీంతో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి పెరిగింది. దక్షిణ తమిళనాడులో భీకర వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాల్లోని నదులు పూర్తి స్థాయిలో నిండాయి. తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం మెట్టు డ్యాం పొంగి పొర్లుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సూర్యుడు కూడా కనిపించనంతగా కమ్మేసింది పొగమంచు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు పడిపోతున్నాయి. 6.2 డిగ్రీలకు పడిపోయాయి కనిష్ట ఉష్ణోగ్రతలు. డిసెంబర్ నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే అంటున్నారు అధికారులు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్, రజౌరీ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, చాపర్లు, స్నిఫర్ డాగ్స్ తోటి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీనియర్ ఆర్మీ, పోలీస్ ఆఫీసర్లు ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని రజౌరీలో ఎన్కౌంటర్ జరిగింది. 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉదయం 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. 4 సైనికులు వీరమరణం పొందారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు భారత్కు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. ఈ ఘటన పట్ల సమగ్ర విచారణ చేపడతామని నెవాక్ పోలీసులు తెలిపారు. గోడలపై గ్రాఫిటీ రాతలకు చెందిన ఫోటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 30న శ్రీరామ్ విమానాశ్రయం నుంచి అయోధ్య డ్యాం రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను స్థానిక అధికారులు రూపొందిస్తున్నారు.
సఫారీ గడ్డపై గాయపడిన భారత జట్టు టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. స్కానింగ్లో సూర్య కాలి మడమకు పగుళ్లొచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. దాంతో సూర్య కోలుకునేందుకు నెల రోజులపైనే పట్టనుంది.